బీజియం కూడా బాగుంది భయ్యా. అల్లరి నరేష్ గారు వాళ్ళ ఇంపాక్ట్ రోల్ కదా. అల్లరి నరేష్ కూడా బాగుంది భయ్యా. బట్ క్లైమాక్స్ ఒకటే అల్లరి నరేష్ ఏడిపిస్తాడు. మనకు లాస్ట్ గమ్యం మూవీ గుర్తొస్తుంది ప్రతి ఒక్కరికి. బాగుంది ఓవరాల్. సంక్రాంతికి ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి నిలబడుతుంది భయ్యా. ఫస్ట్ హనుమాన్, సెకండ్ నాస్వామి రంగా. రేటింగ్ ఎంత ఇస్తారన్నా? 3.5. లేదు భయ్యా, హనుమాన్ తర్వాత నాస్వామి రంగా. భయ్యా కొత్త డైరెక్టర్ కదా ఆయన, ఒక కొరియోగ్రాఫరు. బట్ ఫస్ట్ టేకప్ చేసిన మూవీ నాస్వామి రంగా పర్ఫెక్ట్గా చేసిండు. ఆ టేక్ ఓవర్ కానీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అంతా హైలైట్గా ఉంది. మ్యూజిక్ బాగుంది భయ్యా. మ్యూజిక్ పరంగా ఒప్పుకోవచ్చు. ఎక్కడే కానీ డిసప్పాయింటెడ్ కాకుండా స్లోగా తీసుకెళ్తాడు. క్లైమాక్స్కి వచ్చేసరికి ఏడిపించేస్తాడు. సెకండ్ షో కాడు భయ్యా. క్లైమాక్స్ కూడా బాగుంది. అందరూ వెళ్ళి చూడండి తప్పకుండా. భయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డైరెక్టర్ గురించి చెప్పాలి భయ్యా. 53 సినిమాల కొరియోగ్రఫీ చేసి తర్వాత వచ్చేసి ఒక్క సినిమా 54 సినిమా మన డైరెక్టర్గా విజయ్ బిన్ని గారు ప్రూవ్ చేసుకున్నారు డైరెక్షన్లో. అండ్ ఇంకోటి వచ్చేసి మన నాగార్జున గారు, అల్లరి నరేష్ గారు అన్నదమ్ములు క్యారెక్టర్ చాలా బాగా చేశారనమాట. ప్రతి ఒక్కటి చాలా బాగా చేశారనమాట అన్న కొరియోగ్రఫీయా. అండ్ ఇంకోటి వచ్చేసి మొత్తం అంతా ఓవరాల్ సినిమా మొత్తం అంతా నేను ఇచ్చే రేటింగ్ ఏమంటే 3 అనమాట. చాలా బాగుంది. సంక్రాంతికి చూడాల్సిన సినిమా, ఫ్యామిలీ తగ్గట్టు చూడాల్సిన సినిమా. అల్లరి నరేష్ క్యారెక్టర్ ఒక ఊర్లో అంటే కామెడీ క్యారెక్టర్, మనం చూసిన గమ్యం ఉంది కదా ఆ టైప్ క్యారెక్టర్ వచ్చింది అనమాట దీంట్లో. చాలా బాగుంది. అక్కడ చనిపోతారు, ఇక్కడ చనిపోతారు, అదొకటి బాధ వేసింది లాస్ట్లో. ఆ తర్వాత అంతా చాలా బాగుంది. అండ్ రాజ్ తరుణ్ క్యారెక్టర్ అయితే అనిపించలేదు పెద్దగా. ఫస్ట్ హనుమాన్ భయ్యా, సెకండ్ ఇదే కీరవాణి మ్యూజిక్. బీజిఎం అయితే చావు కొట్టేశాడు భయ్యా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చావు అక్కడక్కడ టచ్ అయింది కానీ అది రొటీన్. బట్ చాలా బాగుంది సినిమా అయితే, చాలా బాగుంది. రాజ్ తరుణ్ క్యారెక్టర్ వచ్చేసి జస్ట్ వేరే అమ్మాయిని ప్రేమిస్తే మన వాళ్ళు ఎలా కాపాడతారు అనేది రాజ్ తరుణ్ క్యారెక్టర్. పెద్దగా లేదు రాజ్ తరుణ్ క్యారెక్టర్. జస్ట్ చూడాలంటే చూడాలి రాజ్ తరుణ్. మొత్తం సినిమాకి నిలబడింది మొత్తం వెన్నుముక ఎవరంటే మన నాగార్జున, అల్లరి నరేష్ గారే. ఈజీ మార్నింగ్ సంక్రాంతి పండగ రోజున ఇలాంటి అద్భుతమైన చలనచిత్రం చూసి వచ్చినందుకు నిజంగా నాకు చాలా తనితీరా ఆనందంగా ఉందండి. ఎందుకనంటే స్క్రీన్ ప్లే కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, నాగార్జున గారు, అల్లరి నరేష్ గారి, అలాగే రాజ్ తరుణ్ గారి పాత్ర, అలాగే ఆశికా రంగనాథ్ గారి కొలాబరేషన్, వీళ్ళతో అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మేజర్ అట్రాక్షన్స్ అండి ఈ మూవీకి. అదే స్టోరీ హైలైట్స్ అంటే అదేనండి. ఫస్ట్ హాఫ్ దగ్గర నుంచి క్లైమాక్స్ షాట్ వరకు మాట్లాడాలి అని అంటే అల్లరి నరేష్ గారి, నాగార్జున గారి కొలాబరేషన్తో తీసినటువంటి మూవీ. రాజ్ తరుణ్ గారి పాత్ర కూడా ఉంది. రుక్సార్ దిల్లోన్ గారి ఆవిడ పాత్ర కూడా కొంచెం మినిమల్గానే ఉంది. అలాగే మెయిన్గా ఆశికా రంగనాథ్ గారి యొక్క క్యారెక్టరైజేషన్, పిక్చరైజేషన్ జస్ట్ ఒక ఫ్లెష్ మీటీ రోల్ అని కాకుండా ఆవిడకి ఇచ్చిన వెయిటేజ్ ఆవిడకి ఇస్తూ బిన్నీ గారు మెయింటైన్ చేసినటువంటి ఈ స్ట్రాటజీ మాత్రము ప్రతి ఒక్క క్యారెక్టర్కి కూడా వెయిటేజ్ అనేది ఉందండి. అదే చెప్తున్నానండి. ఆల్ ఎలిమెంట్స్ నాకు తెలిసి నాస్వామి రంగా మూవీలో ఉన్నాయి. ఇది కేవలం ఒక జానరా లేకపోతే సెకండ్ జానరా అని కాదండి. రొమాన్స్ లేకపోతే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్, వింటేజ్ బ్యాక్గ్రౌండ్ అని కాదు. ఏంటంటే నేను 2000 లేకపోతే 1999 నిన్నే పెళ్ళాడతా 1996 మూవీ నుండి చూస్తున్నాను నాగార్జున గారిని. ఆయన ట్రెండ్ ఎలా ఉంటుందో, ట్రెండ్ సెట్టరా అసలు ఆయన నాకు తెలుసు బాగా మూవీస్ పరంగా. ఆ విధంగా ఆలోచిస్తే ఈ మూవీ ఎందుకో వింటేజ్ నాగార్జున గారిని చూసినంత తృప్తిగా ఉంది నాకు. అది 1963 నుండి 1988 బ్యాక్గ్రౌండ్లో కీరవాణి గారి మ్యూజిక్ ఎలా ఉంటుందంటేనండి, ఎక్కడా కూడా ఎలివేషన్ తక్కువ అవ్వలేదు. ప్రతిదీ కూడా గ్రాఫ్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది, ఎక్కడా కూడా తక్కువ అవ్వలేదు. అంత బ్రహ్మాండంగా ఆయన అంటే ఇప్పుడు అన్నమయ్య కానివ్వండి, చెప్తున్నాను సంబంధం లేని టాపిక్, లేకపోతే రామదాస్ కానివ్వండి, ఇలాగా కీరవాణి గారు నాగార్జున గారితో కొలాబరేట్ అయిన, అలాగే హలో బ్రదర్ కానివ్వండి, ప్రతి మూవీ వీళ్ళిద్దరు కొలాబరేషన్ హైలైటే, బ్లాక్ బస్టరే. నాస్వామి రంగ కూడా అంతే బ్లాక్ బస్టర్, ఏమాత్రం సందేహం లేదండి. అదే నేను 5కి 5 ఇస్తానండి. ఎందుకంటే వీళ్ళ కష్టాన్ని నేను తీసేయాలని అసలు అనుకోను. ఎందుకంటే వీళ్ళు చాలా కష్టపడతారు కదండి, మూవీ టీం, టెక్నికల్ టీం కానీ ఎవరైనా సరే, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ. సో క్రిటిక్స్ రేటింగ్స్ నేను నమ్మను, చూసి వచ్చాను కాబట్టి కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా. దయచేసి మీరు నాస్వామి రంగ మూవీ చూడండి. హిట్ కొట్టారు, అదే హ్యాపీ. నాస్వామి రంగ బాగుంది, 1 టైం వాచబుల్. నాగార్జున గారి యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. అల్లరి నరేష్ గారు కూడా ఎమోషన్ సీన్స్ చాలా బాగున్నాయి.
నాగార్జున గారు అల్ల నరేష్ గారు మధ్య కామెడీ ట్రాక్ ఉంది ఒక శోభన సీన్ దగ్గర, అది కూడా హైలైట్. హీరోయిన్ కూడా ప్లస్సే సినిమాకి. ఇంకా నాగార్జున గారి లెవెల్లో ఏంటంటే మ్యూజిక్ ఉంది ప్లస్, కానీ స్టోరీ అక్కడక్కడ కొంచెం లైట్గా ల్యాగ్ ఉంది. ఆ ల్యాగ్ కొంచెం లేకపోతే ఇది కంపల్సరీ ఫస్ట్ ప్లేస్ వద్దును. నాగార్జున గారు ఆ చైన్ లాగే సీన్ ఉంటుంది, గూజ్ బంప్స్, కత్తి వాడటం స్టైల్ కూడా మామూలుగా లేదు. నా స్వామి రంగా అంటారు, అదిరిపోయింది ప్రతిదీ. ఈ సినిమాకి నేనైతే రేటింగు 5కి ఒక 3.5 అలా ఇస్తానన్నమాట. అల్ల నరేష్ గారు చాలా బాగా చేశారు. ఒక అంటే ఈ సినిమాలో ఇది చెప్పచ్చలేదో ఆయన ఏడుపు తెప్పించే సీన్స్ ఉంటాయి లాస్ట్లో, అది మాత్రం చెప్తున్నా. ఫ్యామిలీ అయితే కంపల్సరీ వెళ్ళి వాచ్ చేయొచ్చు ఈ సినిమాని.